ఎవరికి రాలేదు అవుట్పుట్? ఇప్పుడు అది తీసేస్తే వచ్చింది. తీసేసి వచ్చిందా? స్కూల్ మనకి ఇప్పుడు నుంచి నాకు వచ్చింది. కనెక్ట్ చేయాలి. నీ దాన్ని బట్టి అవుట్పుట్ చూపించి ఏం చేశాను. ఓకే. యువపాత్రలోనే ఒక టాస్క్ ఇచ్చి చేయమంటాడు. అది మనం చేసి చూపించాలి. బయట నుంచే కెమెరాల నుంచి కనిపిస్తాను. మామూలుగా టెస్ట్ నేను చెప్తాను ఎలాంటి టెస్ట్ ఇచ్చాడో దాన్ని మనము ఎలాంటి స్టెప్స్ తీసుకొని కంప్లీట్ చేయడం చెప్తాను. ఏది? వాళ్ళు ఇది చూసారు. కొంతమంది అంత ఎక్కువ చెక్ చేయరు, కొంతమంది చెక్ చేస్తూ ఉంటారు. నువ్వు పక్కన చేస్తుంటే దాంట్లో స్క్రీన్ కనెక్ట్ అయితే నువ్వు చేసేది కెమెరా ఇటువైపు ఉంటుంది, పర్సన్ ఇటువైపు కూర్చుంటాడు, నేను సిస్టమ్ పక్కన కూర్చొని చేస్తూ ఉంటాను. బ్యాక్ పెట్టావా? ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఫోల్డర్స్ ఎంతో వర్క్ చేయడం చూసాం, అలాగే క్రియేటింగ్ ఫైల్స్ ఇది చూసాం కదా. ఇప్పుడు మనం కొత్త టాపిక్ చూస్తున్నది ఏంటంటే ఒక అప్లికేషన్ ఓపెన్ చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేటర్ నేను ఓపెన్ చేయాలి, ఓకేనా? అది ఎలా ఓపెన్ చేస్తాము నేను ఒకసారి రన్ చేసి మీకు చూపిస్తాను. సో ఏమైంది ఇప్పుడు? ఇట్ ఓపెన్ ది క్యాలిక్యులేటర్. ఓకే, సో దాన్ని ఎలా ఓపెన్ చేయగలిగాను? యూజింగ్ అన్ యాక్టివిటీ కాల్డ్ ఓపెన్ అప్లికేషన్. అంటే మనకు ఒక ఓపెన్ అప్లికేషన్ అనే యాక్టివిటీ ఉంది. సో ఈ యాక్టివిటీని యూజ్ చేసుకొని ఎనీ అప్లికేషన్ దట్ యూ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ మెషిన్, ఎనీ అప్లికేషన్, ఎదర్ ఎక్సెల్, ఎదర్ మ్యాప్స్, ఎదర్ folders, any application you want to open, you can open this అప్లికేషన్ యూజింగ్ ఓపెన్ అప్లికేషన్. దీనికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే లెట్ మీ ఇట్ ఇస్ సెలెక్ట్. ఫస్ట్ మీరు ఓపెన్ చేయాలనుకున్న అప్లికేషన్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ చేసిన తర్వాత ఇండికేట్ ఎలిమెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇది ఆటోమేటిక్గా అప్లికేషన్ని చెక్ చేసుకుంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ దానికి సంబంధించిన ఏ అప్లికేషన్ ఓపెన్ చేశామో దాని అప్లికేషన్ నేమ్ ఏంటి, దాని టైటిల్ ఏంటి, కంప్లీట్గా మనకి ఇక్కడ వస్తాయి. క్లిక్ ఓకే చేస్తే ఇది ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు గివ్ ది ఎగ్జాక్ట్ ఫైల్ నేమ్. మీకు ఎగ్జాక్ట్ ఫైల్ నేమ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, ఇట్లా మైక్రోసాఫ్ట్ విండోస్ డాట్ అనేది కాకుండా మామూలుగా ఫోల్డర్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో దాని ఫైల్ నేమ్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, ఓకేనా? ఇది ఓపెన్ అయింది. సో మనకు ఓపెన్ అయిన తర్వాత సమ్ యాక్టివిటీ చేయాలి. మేబీ 2+3 అనేది చేయాలనుకున్న క్యాలిక్యులేషన్. దానికి నేను ఏం చేస్తాను అంటే క్లిక్ యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇన్సైడ్ డూ పార్ట్లో క్లిక్ ఆన్. ఇక్కడ చూడండి బాట్ ఆటోమేటిక్గా దాని ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ సెలెక్టింగ్ ఎంటైర్లీ, ఇట్ ఈస్ ఓన్లీ సెలెక్టింగ్ ద ఎలిమెంట్స్. దిస్ ఈజ్ సపరేట్ ఎలిమెంట్ అనమాట. సి అనేది ఒక ఎలిమెంట్, సి అనేది 2 అనేది ఇట్లా. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, 2 అని ఒక
వెంటనే తీసుకున్నాను. ఇంకోసారి క్లిక్ చేస్తాం. అందులో మనం జనరల్‌గా మౌస్‌తో మనం ఎలా చేస్తామో అదే విధంగా 2 ప్లస్ తర్వాత 3 చేయాలనుకుంటున్నాను. ఓకే. ఈక్వల్ టు 3. ఓకేనా? సో, ఇట్లా మనము క్లిక్ యాక్టివిటీని చేసుకొని మనం కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. వచ్చిన కాలిక్యులేషన్ అమౌంట్ మామూలుగా ఆ వాల్యూస్‌ని కూడా వి కెన్ గెట్ ఇట్ ఇన్ ది గెట్ ఫైల్. గెట్ టెక్స్ట్. ఇప్పుడు 2 ప్లస్ 3 అని కొట్టగానే ఈక్వల్ టు 5 వస్తది. ఓకే. ఆ! ఈక్వల్ టు మనం తీసుకోవచ్చు మామూలుగా మల్టిపుల్ వేస్‌లో చేయొచ్చు అనేసి. ఇక్కడ అగైన్ ఫైనల్‌గా మీకు కావాల్సిన వాల్యూని ఈక్వల్స్ టు కొట్టండి. ఓకేనా? వచ్చిన వాల్యూని నువ్వు ఈవెన్ కాపీ చేసుకోవచ్చు. గెట్ ఫుల్ టెక్స్ట్ అని ఉంటది. అది స్క్రీన్ స్క్రేపింగ్ కింద వస్తది. గెట్ ఫుల్ టెక్స్ట్‌ని తీసుకొని హ్మ్. ఇక్కడ ఇండికేట్ ఆన్ స్క్రీన్ మీరు ఎక్కడైతే వాల్యూ కావాలనుకున్నారో బేసిక్‌గా ఇక్కడ ఫైనల్ వాల్యూ ఇక్కడ వస్తది. సో, సెలెక్ట్ దట్. ఇక్కడ మనకి అండర్ టార్గెట్‌లో యూ కెన్ సీ ద వాల్యూ. దాని నుంచి వచ్చే వాల్యూ ఎంత అనేది అండ్ ఇప్పుడు డిస్ప్లే నేమ్ 5 అని ఉంటది. బట్ యాక్చువల్‌గా కాలిక్యులేషన్ రిజల్ట్స్ ఇస్ డిఫరెంట్ కదా! ఇక్కడ మనము స్టార్ మార్క్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఆ వాల్యూ విల్ కీప్ ఆన్ చేంజ్. ఈ దాని తర్వాత ఇప్పుడు 2 అని ఇచ్చాము. దాని తర్వాత మనం వేరే వాల్యూ ఇవ్వచ్చు. ఓకేనా? సో, దానికి మనము సింపుల్‌గా ఇట్లా పెడదాం. సరే. జస్ట్ క్లోజ్ దిస్. రన్ అండ్ సీ ద అవుట్‌పుట్. 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 5 వచ్చిందా? సో, దిస్ ఎంటైర్ యాక్టివిటీ ఈస్ డన్ బై బాట్ ఇట్సెల్ఫ్. ఓకే. దాని అవుట్‌పుట్ మనము ఎక్కడ చూసుకోవాలి? ఇక్కడ తీసుకోవచ్చు. దీన్ని గెట్ అవుట్‌పుట్‌కి మనము వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని నంబర్స్ వాలా రిజల్ట్ అవసరం జస్ట్ టెక్స్ట్ అని చేసుకొని నేను టెక్స్ట్‌లో కన్వర్ట్ అవుతది. రిజల్ట్ చేస్తే అయిపోద్ది. సేమ్. ఇప్పుడు రన్ చేస్తే వన్స్ అగైన్ ఐ క్లోజ్ దిస్ వన్. రన్ అండ్ సీ. సో రైట్ లైన్ అనేది మన అవుట్పుట్ కోసం అవుట్‌పుట్‌ని ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో లాగా అంటే కన్సోల్‌లో చూసుకోవడానికి. 2 ప్లస్ 3 5 ఈక్వల్ టు 1. సో, మనకి ఆ రిజల్ట్ అనేది ఇక్కడ చూపిస్తది. ద కాలిక్యులేషన్ వి కెన్ డూ త్రూ బాట్ ఇట్సెల్ఫ్. ఇప్పుడు రైట్ లైన్ కాకుండా మీరు అక్కడ గెట్ ఫుల్ టెక్స్ట్ అనేది తీసుకోండి. నువ్వు ఆ వాల్యూని కాపీ చేసుకో. ఇక్కడ నీకు ఎంత వాల్యూలో వచ్చిందో నువ్వు చూసుకోవాలి కదా! ఇప్పుడు నువ్వు మామూలుగా అయితే చూస్తావు. బాట్ చూస్తది. దాన్ని మెమరీలో పెట్టుకొని మనకు అవుట్‌పుట్ ఇస్తది. సో, మనం కాలిక్యులేషన్ చేసేదే దీని గురించే కదా! ఈ వాల్యూ ఎంతొస్తుందని. సో, నెక్స్ట్ మీ ఇదేంటంటే ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి ఇవి. పెట్టుకొని 2 నంబర్స్ పెట్టుకొని దాని రిజల్ట్‌ని త్రూ బాట్ కాపీ చేసి ఆ ఎక్సెల్ షీట్‌లో అప్డేట్ చేయాలి. చేస్తారా? ఇప్పుడు ఈ గెట్ ఫుల్ టెక్స్ట్ అనేది ఓసిఆర్ స్క్రీన్ స్క్రేపింగ్ అంటే మన స్క్రీన్ మీద ఏదైనా ఒక వాల్యూని కాపీ చేసుకొని దాని వాల్యూ తీసుకోవాలంటే మనం యూజ్ చేసే యాక్టివిటీ గెట్ ఫుల్ టెక్స్ట్. ఓకే. టైం అయింది. జస్ట్ గో. రంజిత్ రా. బయట కూర్చోండి. ఒకవేళ మీకు ఉంటేనే. లేదంటే స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాను. ఇంటి దగ్గర నుంచి ఉంటాను. శివ స్టార్ట్ అయ్యారా? అవునా? అదే నీకు అది లింక్ నాకు లైవ్ పంపించాల్సింది. సరే. సరేలే. లగేజ్ ఏం లేదా? అవునా? సరే. సరే అయితే. సరే. నేను రీస్కెడ్యూల్ అయిందంటే ఎందుకని? సరే. మొన్న చేసిందంట ఫోన్లో చేసింది. ఇప్పుడు టెస్ట్ అడుగుతుంది. ఏం టెస్ట్ అడుగుద్దో తిక్కలు. మన ఏం ఇష్టాలు ఉన్నాయా? వెబ్ ఆటోమేషన్. ఒకసారి అడుగు
వేణు వేణు కానీ వేణు ఇదా సెటప్ చేద్దాం ఒకసారి. అటు కూర్చో, ఇటు కూర్చో ఒకసారి. నువ్వు హైట్ ఉంటావు కాబట్టి సరిపోతుంది. నీకు నచ్చినట్టు చూసుకో. వాడు తిప్పి చూపించగానే కెమెరా కింద పడిపోవాలి. బాహుబలి ప్రభాస్ గారికి